వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒకటే చర్చ. ప్రశ్న రావడానికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం, న్యాయ సహాయం అందిస్తాము, ఇది మా మాట కాదు, మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆలోచన అదే అని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ప్రకటన చేసిన తర్వాత సడన్ గా మాకు ప్రశ్న రావడానికి సంబంధం లేదు, ఆయన గతంలో కొన్ని చేసిన వీడియోలకు మాకు సంబంధం లేదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది? రీజన్ ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తగా ఉన్న సాయి కృష్ణకి మాకు ఏమైనా సంబంధం ఉందా? మరి మా వాళ్ళు 20 లక్షల రూపాయలు ఎందుకు వచ్చారు? చెప్తున్నా సాయి కృష్ణ వ్యవహారంలో మీరు చేసిన ఆరోపణలు కొన్ని నిజమయ్యే. సాయి కృష్ణ అంశం చెప్పాడు కదా, మీ నాయకుడు వెహికల్ కింద చనిపోయినటువంటి సింగయ్యకి ఎంత ఇచ్చారు? ఎంతమంది ఎంత ఇచ్చారు చెప్పండి, ఎంత ఇచ్చారు చెప్పండి. అల్టిమేట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి. వీళ్ళు అన్ని కూడా అన్ని అక్షరాలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్. వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అడిగాను, తర్వాత రాయపడ్డాను మాట్లాడతాను. నేను స్ట్రైట్ గా ఒకటి అడిగా, ముందు పూర్తిగా న్యాయ సాయం అందిస్తాము, కోర్టులో వాదిస్తాము అని చెప్పిన వాళ్ళు ప్రశ్నారావుని మాకు సంబంధం లేదని ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? సార్ ఇప్పటికీ చెబుతున్నాను సార్, ప్రశ్నారావునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆ ప్లేస్ లో ప్రశ్నారావణ్ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదే చేస్తాం. న్యాయ సాయం అందిస్తారా? ఉపా చట్టం ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నారావునికి న్యాయ సాయం అందిస్తుందా? ఇస్తారు. రెండోది, ఇదే చిలకలూరుపేటలో టీడీపీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి కలుపుతుంది జరిగింది. జగన్ గారు వాళ్ళు టీడీపీలో ఉన్నారు, స్టిల్ టీడీపీ ఓటేసా, టీడీపీ ప్రచారం చేసా, ఈ రోజు కూడా స్టిల్ టీడీపీలో ఉన్నారు. అయినా మేము మద్దతు, మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము మద్దతు తెలిపాం. సేమ్ ఈ రోజు రావడానికి సునీత గారు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరు కూడా నాకు సహాయం చేయండి నా తండ్రి మరణానికంటే ఆ విషయంలో మీరు అడ్డుపడి మీరు కనబడతా ఉంది. ఈ మొత్తం మీద కూడా మీరు చెప్తే దీనికి బాగా కరెక్ట్ అయింది. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు సిద్ధార్థ లోద్రా ఇవన్నీ మీరు తెస్తున్నారు, గతంలో మీ తరపున మీ పార్టీ నేతల తరపున కేసులు వాదించడం కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున వాదించారు. అంటే వాటి నుంచి లేదు సుప్రీంకోర్టు వివేకానంద రెడ్డి గారిని చంపారు, దాని మీద ఎంక్వైరీ చేయమని ఆ తరపున లాయర్ ఎవరు? సిద్ధార్థ లోద్రా. వాళ్ళ నాన్న అంటే వివేకానంద రెడ్డి గారు. ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ డైవర్ట్. రాయపడారన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రశ్నారావు చేస్తున్న వీడియోలు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, జీవోఎంఎస్ నంబర్ 746 డేటెడ్ ఆన్ 2/6/2007 తిరుమల అనేది 7 కొండలు 2 కొండలు కాదని చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఒకటి శేషాద్రి కొండ, గడ్డాద్రి కొండ, వెంకటాద్రి కొండ, గణనాద్రి కొండ, నీరాద్రి కొండ, వృషభాద్రి కొండ. ఒక్క మాట చెప్తూ చేస్తాం సార్. రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందు నుంచే సనాతన ధర్మం ఉంది. ఎవరు చెప్పినా కానీ 7 కొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం. మాకు ఎవరు జస్టిఫికేషన్ ఎవరు జీవోలు అవసరం లేదు. సనాతన ధర్మంలో ఇప్పుడు 7 కొండలు రాశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2 కొండలు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. నాకు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి. నేను మాట్లాడాలా, నాకు అయిపోవాలా. ఆయన ఆపడు, ఆయన ఆపడు, ఆయన ఆపడు సార్. బోమన కరుణాకర్ రెడ్డి గారే 2 కొండలను జీవో తీసుకొస్తే ఆ 7 కొండలను జీవో తీసుకొచ్చారు. 2 కొండలను తీసుకొచ్చింది వాళ్ళే. తీసుకొచ్చారు 2 కొండలని. మీ బోమన మాట వినిపిస్తా, మీరు రాజీనామా చేస్తారా? మీ బోమన కరుణాకర్
రెండు కొండలు తీసుకొచ్చింది మీరే. వాతావరణాలు లేవు. రెండు కొండలు తీసుకొచ్చింది మీరే. రైట్ నీకు మనిషిలాగా నాగార్జున గారు. మీరే కదా. మీరు మనుషులు కాదు. అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు సార్? ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నిసార్లు రైట్. నువ్వు మనిషి కాదు కాబట్టి రెండు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది.